సొంతంగా నమస్కారం. నా పేరు గారు చిన్నారావు. 2 days దగ్గర. సో ఈ రోజు మన గ్రేట్ మెంటర్ పెద్ద శ్రీనివాస్ మౌజు రాబోతున్నాడు. సో గురూజీ ద్వారా చాలా అప్రిషియేషన్ జరగబోతుందన్నమాట. సో మరి దిక్సూచి పుస్తకం గురించి మీకు చెప్పాను. దాంట్లో ఫోటో ప్రింట్ కావాలంటే సో ర్యాంక్ 1 అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పాను. క్లియర్. సో క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 2000 కాంట్రిబ్యూషన్ పంపించాలి. అండ్ అదొకటి ప్లస్ ఈ నెలాఖరికి ఈ త్రిపుల్ లో ర్యాంక్ 1 అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళందరూ దిక్సూచిలో క్వాలిఫై అయినట్టు. అలా అయిన వాళ్ళలో షిలార్బి చెల్లి క్వాలిఫై అయ్యారు. వాసుమల రాజు. ఈ ఎల్లో కలర్ అంతా కూడా బ్రాంజ్ సిల్వర్ వాళ్ళకి ఎల్లో కలర్, గోల్డ్ అండ్ కోరల్ దాకా బ్లూ కలర్, గ్రీన్ కలర్ వచ్చేకి టోపాస్ గ్రీన్ కలర్. క్లియర్. టోపాస్ అంటే వాళ్ళకి గ్రీన్. సో ఇక్కడ చూడండి, షిలార్బి చెల్లి క్వాలిఫై అయ్యారు ఫస్ట్ పర్సన్ లో. 2 వాసుమల రాజు, 3 ఎలిషా, 4 రారాజు. రాజరత్న సార్ ఇంకా ర్యాంక్ 1 కాల అయితే క్వాలిఫై అవుతాడు. ర్యాంక్ 1 దిక్సూచి వస్తాడు. గోపి శ్రీను, కపాక కృష్ణ, అంతర్జాతీయ గారు, కృష్ణ సార్. చంద్రకుమారి ర్యాంక్ 1 కాలేదు అయితే ఆమె కూడా క్వాలిఫై అయిపోయింది దాంట్లోకి. దావి సార్ క్వాలిఫై అయ్యాడు. మాధవరావు సారు, రాఘవ సారు, విజయ్ కుమారి. విజయ్ కుమారి ర్యాంక్ 1 కాల అయితే క్వాలిఫై అయింది. శ్రీలత, కవిత, విజయ. సో విజయ మేడం ర్యాంక్ 1 అయితే ఆమె కూడా క్వాలిఫై అవుతారు. అండ్ నాంచారయ్య క్వాలిఫై అయ్యాడు. సుబ్బారావు సార్ ర్యాంక్ 1 అయితే క్వాలిఫై అవుతారు. ఎం చంద్రబాబు, చిలక బోడియ, ఎన్ నాగలక్ష్మి, డి రామారావు, కె భూలక్ష్మి. వీళ్ళందరూ క్వాలిఫై అయ్యారు. కె సంజీవరావు గారు సెషన్ లో ఉన్నాడు. ఆయన క్వాలిఫై కావాలంటే సో పక్కగా ఆయన కూడా ర్యాంక్ 1 అయితే క్వాలిఫై అవుతాడు. ఎం శాంభవతి, కె నాగేశ్వరరావు, ఓ రమాదేవి అండ్ జె జోష్న. ఏమో కూడా క్వాలిఫై అయ్యారు. సో బ్లూ కలర్ లో పెట్టాలి వీళ్ళని. ఎవరైతే గోల్డ్ అండ్ అబౌవ్ ఉన్నారో వీళ్ళని కలర్ బ్లూ బ్లూ కలర్ అనమాట. గోల్డ్ కి కలర్ వేస్తున్నాం, బ్లూ కలర్. క్వాలిఫై అయ్యారు. ఎన్ రాజమణి, ఎం ప్రవీణ్, శ్రీ క్వాలిఫై అయ్యారు. బాబు ర్యాంక్ 1 అయితే ఆయన కూడా క్వాలిఫై అవుతాడు. ఎన్ మాత్రమ క్వాలిఫై కావాలంటే ర్యాంక్ 1 కావాలి. నువ్వు ర్యాంక్ 1 అయితే క్వాలిఫై. ఇక్కడ వైట్ కలర్ లో ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ అనమాట. వైట్ కలర్ వైట్ కలర్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ లో ఉన్న వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టు. 35 మందిలో. అంటే ఈ 35 మందిలో ఇంకా క్వాలిఫై కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? 1, 2, 3 బాబు సారు, మార్తమ్మ, అనురాధ, సంజయరావు, సుబ్బారావు, కె విజయ, సో అండ్ విజయ్ కుమారి, చంద్రకుమారి అండ్ వై రాజరత్నం. సో 1, 2, 3, 4, 5, 6, 6 అండ్ 3, 9 మంది క్వాలిఫై కాల 35లో. 35లో 9 మంది క్వాలిఫై కాల, 26 మంది క్వాలిఫై అయ్యారు. సో గ్రేట్. ఆ 26 మందికి కంగ్రాచులేషన్. ఇంకెవరైతే క్వాలిఫై కాలేదో ఆ తొమ్మిది మంది త్వరగా మీరు కంప్లీట్ చేసేసుకుంటుంది. ర్యాంక్ 1 కంప్లీట్ చేసేసుకోండి. ఎట్లా 2,000 కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ర్యాంక్ 1 కూడా ఫినిష్ చేసుకుంటే మీకు కూడా దిక్సూచిలో ప్లేస్మెంట్ వచ్చేసింది. సో వీళ్ళు కాకుండా ఇంకా 35 మందిలో 26 మంది కాక ఇంకా క్వాలిఫై అయిన వాళ్ళు ఎన్ శ్రీవాణి, భానుమూర్తి, ఆదిలక్ష్మి, కోటేశ్వరరావు, మహాలక్ష్మి, లీనా, గణేష్. వీళ్ళందరూ క్వాలిఫై అయ్యారు. పి విజయ్ కుమార్, ఎం మల్లికార్జున సార్, కె జ్యోతి, వెంకట సాగర్, డి జ్యోతి, మేకల రమేష్, సిహెచ్ పద్మ, ఏ అరుణ, పి సుధాకర్ రావు, సిహెచ్ కోటేశ్వరి, ఎస్కే ఆశ. వీళ్ళందరూ దిక్సూచిలో క్వాలిఫై అయ్యారు. ఇంకా క్వాలిఫై కానోళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఈ వైట్ కలర్ లో ఉన్నారు ఫ్రెషర్ లీడర్స్ అనమాట. సో వాళ్ళందరూ క్వాలిఫై కావాలి. సో అది కాకుండా ఇంకా కొంతమంది ఆ, నిన్న నిన్న అమౌంట్లు ఇచ్చారు ఇద్దరు. ఆ అమౌంట్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఒకసారి అప్రిషియేట్ చేద్దాం. నిన్న ఈ నగేష్ బాబు. సో నిన్న అమౌంట్ పంపించారండి వీళ్ళు. ఈ నగేష్ బాబు ఒకరు. సో ఈ నగేష్ బాబు. సో ఇతను క్వాలిఫై అవుతున్నాడు. బ్రాంజ్ లెటర్, సిల్వర్ కూడా కావాలి. అండ్ వెంకటరమణ సార్ టార్గెట్ విన్నారు. నగేష్ బాబు బ్యాంక్ అకౌంట్ వారు కూడా. ఆ, కె వెంకటరమణ, కె వెంకట వెంకటరామ,
రమణ కాదు, వెంకట్రామ. సో వీళ్ళు కూడా బేబీ మేడం టీం. సో వీళ్ళిద్దరూ బ్రాంజ్కి దగ్గరలో ఉన్నారనమాట. ఫ్రెషర్ షోనే చూపిస్తుంది. సో జస్ట్ 1 బీవీ 2 బీవీ 3 బీవీ ఎంత బీవీ తక్కువ ఉన్నా సరే, సో టోటల్ బీవీ కంప్లీట్ అయితేనే మనం అలా చేస్తాం అనమాట. క్లియర్. సో ఇక్కడ మొత్తం 68 మంది అయ్యారు. 68 మందిలో ఈ వైట్ కలర్ ఉన్నది క్వాలిఫై కాలేదన్నమాట. క్లియర్. సో వీళ్ళు నిన్న అమౌంట్ పంపించారు కదా, నిన్న అమౌంట్ పంపించారు కాబట్టి నిన్నటి రోజు 12 12 12 ఎవరైతే ఇంకా అమౌంట్స్ పంపించలేదో వాళ్ళందరూ కూడా త్వరగా పంపిస్తే బెస్ట్. త్వరగా అంటే నేను ఇంకా టైం కూడా లేదనమాట దానికోసం. సో దిక్సూచిలో ప్రింటింగ్ కోసం ఇప్పుడు లేనా మేడం ఇంకొకరు ఎవరితో పంపించారు. ఇప్పుడు ఎవరిది మేడం లేనా మేడం? ఓకే, కోహోస్ట్ లేని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పండి, లేనా మేడం ఎవరు? జో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఎం అనిల్ మా గురుజీ. ఎం అనిల్. థ్యాంక్ యూ. రైట్. ర్యాంక్ 1 కంప్లీట్ చేస్తే అతను కూడా దిక్సూచిలో ఎలిజిబిలిటీ వచ్చిందండి. ఎస్ మా గురుజీ, ఎస్ మా గురుజీ. ఈ వారం అయిపోతుంది మాకు. రైట్. చూడండి, ఎం అనిల్ అంట 69 మంది 69 మంది అమౌంట్లు పంపించారు, 2000 పైగా. చూడొచ్చండి, ఈ బిజినెస్ లో చాలా సింపుల్ బిజినెస్ అనమాట. ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో వాళ్ళే దీంట్లో డైమండ్ అవుతారు. పెద్దిన శ్రీనివాస్ గురించి కమిట్మెంట్ తీసుకున్నాడు, అందుకే డైమండ్ అయ్యాడు. చాలా మంది కమిట్మెంట్ తీసుకోవాలా, అందుకే డైమండ్ కాలా. కమిట్మెంట్ తీసుకోవాలండి. నెక్స్ట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాసెస్ ఫాలో కాదు. ప్రాసెస్ ఫాలో కాదు. ప్రాసెస్ ఫాలో అయితే డైమండ్ అవటం ఈజీయే. ప్రాసెస్ ఫాలో కాకపోతే డైమండ్ అవటం అవ్వదు, కానే కాదు. క్లియర్. సో 69 మంది అమౌంట్లు ఇచ్చారు, వీళ్ళు ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ప్రాసెస్ మామూలు ఫాలో. చెప్పండి సందేశ్ గారు. విజయ మేడం గారు, కే విజయ మేడం గారు ర్యాంక్ ఉన్నారు మా మీకు పెట్టిన ఫోటో కూడా. రైట్. ర్యాంక్ చెప్పండి. 1 అయితే ఎలిజిబిలిటీ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ మహా. కాంట్రిబ్యూషన్స్ ఇంకా కొత్త ఏం రాలేదు సందేశ్ గారు. రాలేదు మా, వస్తాయి. వాళ్ళు కొంతమంది 1000 రూపాయలు ఇచ్చారంట, అట్లా కాదులే 2000 రూపాయలు కొట్టాలి పేరు రావాలంటే చెప్పేసి మాట్లాడదాం. 2000 కొడితేనే పేరు వస్తుంది. ఎస్ మహా. కంట్రిబ్యూషన్ ఇక్కడ చూడండి, బేబీ మేడం నుంచి కొత్తగా 8 వచ్చినాయి. 8 వచ్చినంటే 75 మంది ఇంకా ఇవ్వాలి. అండ్ లేనా మేడం దగ్గర నుంచి ఇప్పుడు ఇంకొక 4 వచ్చినాయి, అంటే 12 ఇచ్చినట్టు, అంటే 88. క్లియర్. సో కంట్రిబ్యూషన్స్ ఇప్పటి వరకు 274 ప్లస్ 12 ఎంతమంది యాడ్ అయ్యారు? 204 ప్లస్ 12 286 మంది. 286 మంది ఇప్పటివరకు ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు 714. 714 మంది కాంట్రిబ్యూషన్స్ పే చేయాలండి. 714 అంటే సుమారు 178 మంది, 179 మంది ఇంకా 2000 లెక్కనే ఇవ్వాలి. 178, 179 వరకు. క్లియర్. సో సేఫ్ షాప్ లో డైమండ్ కావాలంటే ప్రాసెస్ ఫాలో కావాలని చెప్పారు. ఓకే, ప్రాసెస్ అంటే ఏంటో చెప్తా. ప్రాసెస్ అంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే డైమండ్. మరి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఒక యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైనర్, వాళ్ళనే కోచ్ అంటారు. మీరు ఎవరినైతే ఎంచుకుంటారో కోచ్, ప్లస్ ఆ కోచ్ చెప్పే కొన్ని యాక్టివిటీస్. ఒక కోచ్ని, ఆ యాక్టివిటీస్ని బ్లైండ్ గా ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళే దీంట్లో డైమండ్ అవుతారు. సో కోచ్ ప్లస్ యాక్టివిటీస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. కోచ్ అంటే తెలుసు మీకు పైన, మీరు ఎవరిని పట్టుకొని డైమండ్ కావాలనుకున్నారో వాళ్ళే మీకు కోచ్. ఉదాహరణకి నన్ను చూడండి,
నేను నరేష్ గుజ్జుని పట్టుకొని డైమండ్. అంటే నేను స్టార్టింగ్ నాకు నీరెస్ట్ గా నరేష్ గుజ్జు లేదు. అప్పుడు నాకు నీరెస్ట్ గా నరేందర్ గుజ్జు ఉన్నాడు. నరేంద్ర గుజ్జుకి ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ లెగ్ లో ఉన్నంత కాలం టోపాస్ దాకా వెళ్ళాను. తర్వాత నరేంద్ర గుజ్జుకి ఇంకో రెస్పాన్సిబుల్ లెగ్ ఇచ్చేసి, బాబు నీకు అప్లై అయినారు, ఇక నరేష్ గుజ్జు ఉన్నాడు. అంటే మనం ఎవరి కింద ఇన్కమ్ లెగ్ లో ఉంటామో వాళ్ళే మనకి కోచ్ అవుతారు. కొంతమందికి 2 లెగ్లు నడుస్తూ ఉంటాయి, కొంతమందికి ఒక లెగ్ నడిచింది, ఒక లెగ్ నడవదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎవరిని ఎలా కోచ్ ఎంచుకోవాలో ప్రాసెస్ ఏంటంటే, ఉదాహరణకి నా పైన అప్లైన్ లో నరేంద్ర గురించి నాకు స్టార్టింగ్ లో నాకు కోచ్, ఎందుకంటే ఆయనకి ఫస్ట్ నడుస్తున్న ప్రాసెస్ లో రెండు వైపులో. సో నన్ను కూడా గైడ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నేను పవర్ అయిపోయానో, నేను స్ట్రాంగ్ అయిపోయానో, ఇంకా నా వైపు వర్క్ చేసి పని లేదు నరేంద్ర గురించి. అప్పుడు ఆయన ఇంకో లెక్క మాత్రం చేసుకుంటాడు. అప్పుడు నాకు కోచ్ ఇంకా ఎవరుంటారు? ఆ పైన నరేష్ గురించి. నరేష్ గురించి ఒక లెగ్ అంతా పెద్దింటి శ్రీనివాస్ మాజీ చూస్తుంటాడు. సో మా గురించి చూసే ప్రాసెస్ లో రెండో లెక్కలో నేను ఉన్నాను. సో నాకు కోచ్, మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మేము స్ట్రాంగ్ చేసుకోవాలి. అర్థవుతుందండి. సో నేను నరేష్ మాజీ మీ ఇద్దరు ఒక జోడి. సో నేను నా అప్లైన్ లో కోచ్ నరేష్ గురించి ఎంచుకున్నాను. ఈరోజు డైమండ్ అయ్యాను. కోచ్ ని యూజ్ చేసుకోవాలి. కోచ్ ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవడం అంటే ఏం యూజ్ చేసుకోవాలంటే, కోచ్ తో ప్లాన్ చెప్పడమో, కోచ్ తో ఫాలోఅప్ చేయించడమో, కోచ్ తో ఇంకోటి చేయడం కాదు. కోచ్ దగ్గర గైడెన్స్ తీసుకొని, కోచ్ అంటే ఎవరు? డైమండ్ అబౌవ్ మాత్రమే కోచ్ అంటారు. డైమండ్ అబౌవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే మనం బ్లైండ్ గా ఫాలో కావాలి. డైమండ్ కాకముందు ఉన్న వాళ్ళని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆ యొక్క వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కరెక్టా కాదు. కొంతమంది లెవెల్స్, పేరుకి లెవెల్ పెరలు ఉంటుంది, కోరలు ఉంటారు, టోపాజ్ ఉంటారు, ఎమరాల్డ్ ఉంటారు, రూబీ ఉంటారు. బట్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కొన్ని ఎలా ఉంటాయంటే రాంగ్ వేలోకి వెళ్ళిపోతాయి. ఎలా రాంగ్ వేలోకి వెళ్తాయి అంటే, ఒక ట్రైనింగ్ మీటింగ్ ఫంక్షన్ ఉంటుంది, వీళ్ళే అడ్డం పెట్టేస్తారు. మనకు అంత దూరం వద్దు, అంత కాంట్రిబ్యూషన్ అవసరం లేదు, మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అది కరెక్ట్ గైడెన్సా, రాంగ్ గైడెన్సా? ఇక్కడ పైన ఉన్న పెద్ద అప్లైన్స్ మాలాంటి వాళ్ళు ఒక మీటింగ్, ఒక ఫంక్షన్, ఒక సెలబ్రేషన్, ప్రమోషన్ చేస్తుంటే దీన్ని వేరేగా తీసుకెళ్లి చూపిస్తున్నారు. అంటే కొంతమంది వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ లో తీసుకెళ్తున్నారా, మనుషుల్ని వేరే గైడెన్స్ లో తీసుకెళ్తున్నారా? చెప్పండి. రాంగ్ డైరెక్షన్. రాంగ్ డైరెక్షన్. రాంగ్ గైడెన్స్. ఇప్పుడు నేను దిక్సూచి అనే పుస్తకం గురించి చెప్పాను. దీంట్లో మీరు క్వాలిఫై కావాలంటే 2000 పంపించాలని. కొంతమంది ఫ్రెషర్స్ కూడా, మేము కూడా ర్యాంక్ 1 అవుతాము, మేము కూడా దాంట్లో ఫోటో రావాలని ఫైట్ చేసి వాళ్ళు అమౌంట్ పంపిస్తున్నారు. కొంతమంది సీనియర్ లీడర్లు అయ్యుండి కూడా వాళ్ళే పంపించకుండా వాళ్ళు మళ్ళీ టీంని రాంగ్ గైడెన్స్ లో అంత అంటారులే, అదేముందలే, అట్టలే, ఇట్లే. ఇది కరెక్ట్ గైడెన్స్, రాంగ్ గైడెన్సా? చెప్పండి. రాంగ్ గైడెన్స్. రాంగ్ గైడెన్స్, 80% రాంగ్ గైడెన్స్. సో ఇలా రాంగ్ గైడెన్స్ లో ఎవరైనా కానీ ఉంటే మీరు కూడా డైమండ్ కాలేరు. వాళ్ళు ఎట్టకు డైమండ్ కాలేరు. రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ డైమండ్ కాలేరండి. బట్ మీరు రైట్ గా వెళ్దాం అనుకున్న దారిలో ఉన్న ప్రాసెస్ లో మీరు పొరపాటున అలాంటి వాళ్ళ ఆలోచన పడిందా మీలో, మీరు ఎట్టి పరిస్థితుల్లో డైమండ్ కాలేరు. ఓకే. కాబట్టి డైమండ్ కావాలంటే ఎవరి గైడెన్స్ ఫాలో కావాలా చెప్పాలి. కరెక్ట్ అప్లై. డైమండ్ కావాలంటే ఎవరి గైడెన్స్ ఫాలో కావాలా? రైట్ డైరెక్షన్ ఇచ్చావు. డైమండ్ అవ్వాలంటే ఎవరి గైడెన్స్ ఫాలో కావాలంటే, డైమండ్ ఎవరైతే అయిపోయారో వాళ్ళ guidance follow డైమండ్ కావాలా. డైమండ్ అయిన మన ఫాలో అయితే చాలు. డైమండ్ ఎవరైతే అయ్యారో వాళ్ళ గైడెన్స్ ఫాలో కావాలా. మళ్ళీ నో డివియేషన్. పొద్దున్నే లేస్తే జూమ్కి రావాలా, కెమెరా ఆన్ చేసుకోవాలా, ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వాలా. కొంతమంది ఇది కూడా నెగిటివ్ మాట్లాడతారు. జూమ్ లో ఎందుకు మేము కెమెరా ఆన్ చేసుకోవాలి, మాకే పని పాటలేదా, మాకు ల్యాప్టాప్లు అంటే మా పొద్దున్న ఏడకు దొరుకుతుంది. కొంతమంది సీనియర్ లీడర్ల కింద టీంతో అంటే వాళ్ళని కన్విన్స్ చేసుకుంటాకి ఇలా మాట్లాడేసి టీం దగ్గర అప్లైన్ గురించి బ్లేమ్ చేస్తారు. అది కరెక్ట్ గైడెన్సా, రాంగ్ గైడెన్సా? చెప్పండి. రైటా, రాంగ్? అడ్మిట్ చేసి Wrong guidance. అండి. జూమ్ గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళు కరెక్టా, రాంగా? రాంగ్ గైడెన్స్ చెప్పండి. రాంగ్ రాంగ్ గైడెన్స్. రాంగ్ గైడెన్స్. ఎందుకు రాంగ్ గైడెన్స్ అంటే, జూమ్ లో వాళ్ళకి ఇలా వచ్చి నిలబడటానికి, కెమెరా ఆన్ చేసుకుంటానికి, ఇట్లా ఉంటాకి బద్ధకం అయ్యి వాళ్ళు వాళ్ళ టీంతో కూడా పొద్దున్నే ఎవరు లేస్తారు, ఎవరు వస్తారు,
వాళ్ళకంటే పని పాడలేదు, మనకు ఎన్ని పనులు ఉంటాయి, మాకు ఇంట్లో పిల్లలు లేరా, అది ఇది అని ఏదేదో చెప్పుకొచ్చి టీంని డీవియేషన్ చేస్తారు. సో మీరు ఎవరి గైడెన్స్ ఫాలో కావాలి? మళ్ళీ ఇక్కడ నేను చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, మీ అప్లైనర్లో వాళ్ళు కెమెరా ఆన్ చేసుకున్నారా, వాళ్ళు ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యారా, వాళ్ళని వీళ్ళని చూడకండి. మీ దగ్గరగా నీరెస్ట్ ఉన్న వాళ్ళు చూడకండి. నన్ను చూడండి. చూడండి, జరా చిన్నారావు అనే వ్యక్తి డైమండ్ అయ్యాడు, డైమండ్ ప్రాసెస్ ఫాలో అయ్యి డైమండ్ అయ్యాడు. నన్ను చూడండి. మీ అప్లైన్లో సక్సెస్ఫుల్ గా ఉండి నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యే వాళ్ళని చూడండి, ఫాలో వాళ్ళని చూడకండి. ఇక చక్కగా కెమెరా ఎవరైతే ఆన్ చేసుకుని ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యారో వాళ్ళని చూడండి. ఇక స్వామిదాసుని చూడండి, మల్లికార్జున చూడండి, రాజు సార్ని చూడండి. ఎస్ఆర్నో ఇలాంటి వ్యక్తులు కెమెరాలు ఆన్ చేసుకొని ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి దర్జాగా ఎవరైతే కూర్చున్నారో ఇలాంటి వ్యక్తులు ఫాలో కండి. మిగతా వ్యక్తులు కరెక్ట్ కాదు. అర్థమవుతుందా టైగర్స్? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఎస్ ఎస్ గురు. ఎవరిని follow కావాలి? Yes, Mom. మీరు ఎవరిని చూసి మార్చుకోవాలి? సక్సెస్ఫుల్ అప్లైనర్ చూసి సక్సెస్ఫుల్ అప్లైన్ మాత్రమే మనం ఫాలో కావాలి. మిగతా అప్లైన్ మనం ఫాలో అయితే పోతాం. క్లియర్? సో ఈ విషయాలు మీరు అందరూ కూడా ఈ రోజు అర్థం చేసుకుంటున్నారు. సో 2000 కాంట్రిబ్యూషన్స్ పంపించమంది ఊరకనే కాదండి, 2000 కాంట్రిబ్యూషన్ పంపిస్తే సో మీరు నలుగురిని టీం తీసుకొచ్చుకుంటారు. ఎంతమంది తెచ్చుకుంటారు? నలుగురిని. మీతో పాటు ఒక ముగ్గురు వస్తారు. ఇప్పుడు మీరు 2000 పంపించడానికి ఇంకా బాధపడతా ఉంటే మీరు ఇంకా ఫంక్షన్ టైంకి ఒక ముగ్గురు తెచ్చుకోవాలని మీకు ఆలోచన కూడా రాదు. ఎవరైతే 200 రూపాయలు ర్యాంక్ 1 అయిపోయి కూడా వాళ్ళు ఇవ్వరో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళ బిజినెస్ లో స్ట్రాంగ్ గా లేనట్టే. క్లియర్? సో ఈరోజు తారీఖు 13, ఈరోజు సాయంత్రము దాకా నేను చూస్తాను. ఈరోజు సాయంత్రానికి గ్రూప్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఏమైపోతాయి? రిమూవ్ అయిపోతాయి. మళ్ళీ ఎవరిని యాడ్ చేస్తామంటే ఎవరైతే 2000 రూపాయలు కాంట్రిబ్యూషన్ పే చేశారో ర్యాంక్ 1 అంటే వాళ్ళనే యాడ్ చేస్తాం. క్లియర్? పొద్దున్నే బ్రష్ చేస్తున్నారా? చేస్తారుగా? బ్రష్ చేస్తారుగా? స్నానం చేస్తున్నారా? స్నానం చేస్తారుగా? ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారా? Yes, Mom. క్లీన్ చేసుకోవాలి కదా. మరి వాట్సాప్ గ్రూప్ కూడా క్లీన్ చేయబోతున్నాం ఇవాళ. ఏం చేయబోతున్నాం? క్లీన్ చేసి క్లీన్ చేయబోతున్నాం. పనికి మన చెత్త మొత్తం బయటకు వెళ్ళిపోయింది ఇవాళ. ఆ పనికి మన చెత్త ఎవరు? ర్యాంక్ 1 అయిపోయి, ర్యాంక్ 2 అయిపోయి, ర్యాంక్ 3 అయిపోయి, ర్యాంక్ 4 అయిపోయి, ర్యాంక్ 5 అయిపోయి, ఎటువంటి స్పందన లేకుండా, ఒక ట్రైనింగ్ రాకుండా, ఒక ఫంక్షన్ రాకుండా, ఒక మీటింగ్ రాకుండా, ఒక జూమ్ కు రాకుండా, దేనికి రాకుండా ఉన్నారా? అది కూడా నెలల తరబడి 3 నెలలు అయింది, 4 నెలలు అయింది గ్రూప్ క్రియేట్ చేసి. అప్పటి నుంచి కూడా అట్లానే ఉన్నారే. ఇక వాళ్ళందరికీ ఈ రోజు మూడింది. అర్థవుతుందండి? మొత్తం క్లీన్. వాళ్ళు ఉండటం వల్ల ఏంటి నష్టం అంటే పని చేసే వాళ్ళని చెడగొడుతూ ఉంటారు. పని చేసే వాళ్ళు గ్రూప్ లో ఫోటో వస్తే చాలు వాళ్ళని చెడగొడతాకి, అట్టా ఇట్టని మాట్లాడతాకి, రకరకాల మనుషులు, రకరకాల వేషాలు. క్లియర్? కాబట్టి మనం ఏం చేయాలి ఈరోజు స్వచ్ఛ వాట్సాప్, స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ వాట్సాప్. ఓకే? డైమండ్ అయ్యే వాళ్ళు మాత్రం దాంట్లో ఉంటారు. డైమండ్ అయ్యే వాళ్ళు మాత్రమే మనం ముందుకెళ్తాం. డైమండ్ అయ్యే వాళ్ళతో మనం జర్నీ చేద్దాం. ఓకే? ఈరోజు సాయంత్రం లోపు ఎవరైతే ర్యాంక్ 1 అండ్ అబవ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేసేయండి. నేను చెప్పానండి, ఈ మాటలు కూడా రికార్డు కూడా పంపిస్తాను, చెప్పండి. ఈరోజు సాయంత్రం లోపు ఒక 4 కాంట్రిబ్యూషన్స్, అతను ప్లస్ అంతా పాటు 3 కాంట్రిబ్యూషన్స్ 500 చెప్పి కలెక్ట్ చేసి 2000 పంపించగలిగితే, అతను ఏమో సొంతంగా 2000 పంపించట్లా, ఒక 3 దగ్గర కలెక్ట్ చేసి పంపించమన్నా. ఆ 3 దగ్గర కలెక్ట్ చేసే కెపాసిటీ లేనోడికి ర్యాంక్ 1 అవుతాడు. ఒక 3 దగ్గర కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసే కెపాసిటీ లేనోడు ర్యాంక్ 1 అవుతాడు. సో ఈ విషయాలు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరి ప్రాసెస్ ఫాలో అయితే డైమండ్ అవుతారు. ఇప్పుడు పెద్ద శ్రీనివాస్ బాబు చేస్తాడు, మరికొన్ని విషయాలు మనం చెప్పబోతున్నారు. నిన్న ఎవరైతే డీటెయిల్స్ క్లోజ్ చేస్తారో వాళ్ళందరికీ అప్రిషియేషన్ కూడా మామూజీ ద్వారా జరగబోతుంది. సో గెట్ రెడీ అనమాట. సో మామూజీ మీకు వెల్కమ్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు. జై హింద్, జై హో, సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్.